సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎన్నోల్లో వేచిన హృదయం 4.5 దశాబ్దాల పోరాటం. తెలంగాణలో నిజామాబాద్లో, అది కూడా ఇందూరులో పసుపు బోర్డు, జాతీయ పసుపు పరిశోధన కేంద్రం నిన్న ఏర్పాటైంది. అది కూడా అమిత్ షా గారు చేతుల మీదుగా అది ప్రారంభించారు. ఎందుకంటే అక్కడ రైతులు ఎక్కువగా పసుపు పండిస్తారు. నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో పసుపు రైతులకి గిట్టుబాటు ధర లేదు, మాకొక ఇది ఒక కేంద్రం ఉండాలని చెప్పి ఎన్నో దశాబ్దాలుగా పోరాటం చేస్తారు. ముఖ్యంగా ధర్మపురి అరవింద్ ఆయన మాట నెగ్గించుకున్నాడు అనుకోవాలా. ధర్మపురి అరవింద్ గారి నాన్నగారు డి శ్రీనివాస్, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరున్న వ్యక్తి. అటువంటి వ్యక్తి దగ్గర రాజకీయాలు నేర్చుకున్న అరవింద్ గారు ఇక నిజామాబాద్ ఎంపీగా కవిత సాక్షాత్తు కేసీఆర్ గారి కూతురు మీదే ఆ రోజు గెలవటం జరిగింది. తర్వాత 150 మంది రైతులు, ఈ పసుపు రైతులు ఎగనెస్ట్గా ఆ ఎలక్షన్లో పోటీ చేశారు. ఇప్పుడు ఒక రకంగా కవిత ఓడిపోవడానికి ఆ రోజు అరవింద్ గారు ఎట్లా అయితే కారణమో, పసుపు రైతులు కూడా అదే కారణం. మరి దశాబ్దాల కళ, 4 దశాబ్దాల్లో ఎవరు చేయలేంది మోదీ గారు చేశారని నేను అమిత్ షా గారు చెప్పిన తీరు అద్భుతంగా మనం చూడాలి. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు కూడా వరి పరిశోధన కేంద్రం రాజమండ్రిలో, కొబ్బరి పరిశోధన కేంద్రం ఉన్నట్టుగా, ఏదైతే రైస్ రీసెర్చ్ ఏమో ఒరిస్సాలోని కట్టకున్నట్టుగా, మరి జాతీయ స్థాయిలో పసుపు బోర్డు అనేది ఒక తెలుగు రాష్ట్రమైన నిజామాబాద్లో, ఇందూరులో ఏర్పాటు చేయటం, నిన్న సభకి అమిత్ షా గారు రావటం ఎంతో కాలం దశాబ్దాల నాటి కళ నెరవేరింది అనుకోవాలా. పసుపు రైతులందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అదేవిధంగా అమిత్ షా గారు మాట్లాడిన తీరు చూస్తే కనుక, ఈ పసుపు రైతులు ఇక్కడ పండించే పసుపుని ప్రపంచం విశ్వవ్యాప్తం చేయాలి, ఒక మార్కెట్గా రావాలని చెప్పి అన్నాడు. ఎందుకంటే పక్కనున్న చిల్లీ మార్కెట్ ఏషియాలోని బిగ్గెస్ట్ మిర్చి ఎక్స్పోర్ట్స్ గుంటూరులో జరుగుతుంది. అదేవిధంగా ఇందూరులో కూడా ఈ నిన్న జరిగిన ఏదైతే ఉన్నదో దానికి ఒక కమిటీ వేశారు, దాన్ని అధ్యక్షుడికి ఎన్నుకున్నారు, దానికి సెక్రటరీ కూడా అపాయింట్ చేశారు. దశాబ్దాల కళ డి శ్రీనివాస్ గారి కుమారుడు అరవింద్ గారి ద్వారా నెరవేరిందని అనుకోవాలా. ఆయన పట్టుబట్టి సాధించాడని అనుకోవాలా. మోదీ గారి ఆశీస్సులు ఆయనకి ఎప్పుడు ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్లో పుట్టి పెరిగి వానమాలు నేర్చుకున్న అతను మోదీ గారి విధానాలు, జాతీయ భావజాలను నచ్చి బీజేపీలో చేరాడు. బీజేపీలో చేరిన తర్వాత ఎంపీ అయ్యాడు. ఎక్కడ ఇప్పుడు కూడా బీజేపీ అధ్యక్షుల రేసులో కూడా ఉన్నాడు. మరి ఈరోజు రేపు అది కూడా తేలిపోద్ది. కాబట్టి నిన్న అమిత్ షా గారు రావటం ఒక రకంగా బీజేపీ తెలంగాణకి ఒక మంచి బూస్ట్ ఇచ్చినట్టుగా కనపడుతుంది. ఎవరు సాధించలేని 4 దశాబ్దాల్లో పసుపు బోర్డు తీసుకురాగలిగారు. అది విశ్వవ్యాప్తం చేద్దామని అమిత్ షా గారు చెప్పిన మాటలు అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. ఇది కదా కావాల్సింది. ఎందుకంటే రాజకీయాలు వేరు, ప్రజలకి రైతులకు కావాల్సింది ఏదైతే చేసిన వాళ్ళే చిరకాలం ప్రజల్లో మనసులో ఉండిపోతారు. కాబట్టి ఒకవైపు అరవింద్ గారు చూపించిన చొరవ కేంద్ర ప్రభుత్వం నుంచి ఒప్పించి పసుపు బోర్డు తీసుకొచ్చాడు. అంతర్జాతీయంగా మార్కెట్ నిజామాబాద్ ఇందూరులోనే ఆఫీస్ పెట్టారు. మరి దేశానికి ఆదర్శం అయిపోయింది. ఇంకొక వైపు తన తండ్రి నుంచి ఆయన నేర్చుకున్న రాజకీయ పాఠాలతో సాక్షాత్తు అమిత్ షా గారు హోంమంత్రి చేత మీదుగా ఆయన విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. శ్రీనివాస్ గారి విగ్రహం కూడా. అది కూడా అనేక మంది నాయకులు, అటు ఈ పార్టీ ఆ పార్టీ సంబంధం లేకుండా రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించిన డి శ్రీనివాస్ గారి కుమారుడుగా ఆ పసుపు బోర్డు మీద ప్రకటించడం, అమిత్ షా గారు చెప్పటం, ఈ తీరు అన్నీ కూడా అరవింద్ చెప్పిందే చేస్తాడు, వాగ్దానాలు ఇచ్చాడంటే డెఫినెట్గా 100% ప్రూవ్ చేస్తాడనే దానికి నిన్న పసుపు బోర్డు నిజామాబాద్లో రావటం, దాన్ని అమిత్ షా గారు వచ్చి స్వయంగా ఆవిష్కరించి, తర్వాత వెంటనే డి శ్రీనివాస్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం, భారీ బహిరంగ సభలో మాట్లాడటం, మేము ఉన్నాం అనే భరోసా తెలంగాణ సమాజానికి అమిత్ షా గారు ఇచ్చినట్టుగా కనపడుతుంది. కాబట్టి ఒక రకంగా ఈ పర్యటన బీజేపీకి ఒక బూస్ట్ వచ్చినట్టుగా అందరూ అనుకుంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.